మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్, చూస్తుండగానే ఈ సంవత్సరం కూడా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రానే వచ్చింది. మీకు ఇక ఎగ్జామ్కి మిగిలిన సమయం కేవలం 47 రోజులు మాత్రమే. ఆల్రెడీ మీకు స్కూల్లో చెప్పిన సిలబస్ ప్రకారం మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటారు. అయినప్పటికీ ఈ 47 రోజులు ఒక ప్రాపర్ వేలో వెళ్ళినప్పుడు మంచి మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంది. డియర్ ఫ్రెండ్, ఆల్రెడీ మీకు స్కూల్లో ఎన్నో టెస్టులు కండక్ట్ చేసి ఉంటారు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చి చూడగా మీ సబ్జెక్ట్ మళ్ళీ మొదటికి వస్తుంది. ఎన్ని టెస్టులు రాసినా గుర్తుండదు. ఎందుకంటే చాలా సింపుల్ రీజన్ ఏంటంటే మీరు ఆ స్టడీని చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్, మీరు అలా ఫీల్ అయినంత వరకు మర్చిపోతూనే ఉంటారు. అందుకే మీరు ఆ స్టడీని ఇష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. దానికి మన దగ్గర మంచి ప్లాన్ ఉంది. ఈరోజు నుండి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీకు నచ్చిన ప్లేసు చూసుకొని మీ స్టడీ రూమ్లో కూర్చోండి. వీలైనంత కంఫర్ట్గా ఉండడానికి చూసుకోండి. అలా అయితే ఎక్కువ కంటెంట్ మీ సబ్కాన్షియస్లోకి వెళ్తుంది కాబట్టి ఎక్కువ గుర్తుంటుంది. అలాగే మీ గార్డెన్లో మీకు నచ్చినటువంటి ప్లేస్లో కూర్చోండి. అక్కడ కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి. దానికంటే ముందు మీ టోటల్ సిలబస్లో మీరు ఎంతవరకు రీచ్ అయ్యారో చెక్ చేసుకోండి. దాన్ని బట్టు మీ ప్లాన్ సిద్ధం చేయాలి. నోట్, చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఇప్పటికి చదివినది కాకుండా ఇకపై ఇంకా కొత్త సబ్జెక్ట్ చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆల్రెడీ అప్పటికే 8% కంప్లీట్ చేసినటువంటి కంటెంట్ను మర్చిపోతారు. 20% కూడా కవర్ చేయాలని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ 20%ని కవర్ చేయాలనుకుంటారో మిగిలిన 80% సిలబస్ను మర్చిపోతుంటారు. కాబట్టి ఆ 20% సిలబస్ని మీరు చదవకపోవడమే ఉత్తమం. ఈ 47 రోజులలో మనం 42 రోజులను ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మీరు ఫస్ట్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, ప్రతి సబ్జెక్ట్కి మనం 6 రోజులు డివైడ్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్లో మీరు పర్ఫెక్ట్ అనుకుంటే దానికి 2 రోజులు కేటాయించి మిగిలిన 4 రోజులు మ్యాథ్స్కి తీసుకోవచ్చు. దాని ద్వారా బెటర్ స్కోర్ సాధించడానికి మీకు ఆస్కారం ఉంది. ప్రతి రోజులో 24 గంటలకి మనం 24 గంటలు చదవాల్సిన అవసరం లేదు. దానిలో ఓన్లీ 3 days 3 hours ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్స్ గెటన్ అవ్వచ్చు. ఈ 3 hours ప్రతి 25 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఆ 5 నిమిషాల బ్రేక్లో మీరు నడవచ్చు లేదా మీకు ఇష్టమైనటువంటి సాఫ్ట్ మ్యూజిక్ని వినొచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. ఎగ్జాంపుల్, ఇంట్లో పేరెంట్స్ ఉండొచ్చు, అక్క, చెల్లి, తమ్ముడు, వాళ్ళతో పాటుగా గడుపుతూ ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ఎగ్జామ్ పైనే ఫోకస్ పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళకు ఎంత సమయం ఇస్తున్నారు, వాళ్ళు మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఏ విధంగా సహాయపడుతున్నారు లేదా వృధా చేస్తున్నారా అనేది గమనించుకోండి. మీ ఎగ్జామ్ టైంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ ఎగ్జామ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, మీరు చాలా బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లు, చాలా బాగా ఎగ్జామ్ రాసినట్టుగా, మీకు మంచి గ్రేడ్ వచ్చినట్టుగా, అదేవిధంగా మీ ప్రిన్సిపాల్, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ చాలా బాగా మిమ్మల్ని అప్రిషియేషన్ చేస్తున్నట్టుగా, అలాగే స్టేజ్పై మీకు బెస్ట్ అప్రిషియేషన్ చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఆల్ ది బెస్ట్.